టాటా గ్రూప్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీల్లో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు టాటా కంపెనీ ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఒప్పందానికి సంబంధించిన ఎంఓయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ అప్గ్రేడ్ చేయనుంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కింద 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జ్ కోర్సుల నిర్వహణకు టాటా టెక్నాలజీ అందించనుంది. 2024-2025 విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కాగా శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలోని టాటా కంపెనీకి ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. సంగీత ఈ రోజు సెక్రటరియట్ లో కూడా టాటా టెక్నాలజీ ప్రతినిధితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమార్ తో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీఐలలో కూడా అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలకు సంబంధించి ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఈ టాటా గ్రూప్ కూడా ఒప్పందం చేసుకుంది. అయితే సంబంధిత ఎంఓయూ పత్రాలపై కూడా ఇటు టాటా అధికారులతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఇద్దరు కూడా ఎంఓయూ పత్రాలపై కూడా సంతకాలు చేశారు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరిన నేపథ్యంలో అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఐటీఐలను కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడాన్ని మాత్రం ఇటు టాటాతో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒప్పందం భాగస్వామ్యం చేసుకుంది. ఈ ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా కొత్త ప్రాజెక్టును చేపడుతున్నటువంటి టాటా టెక్నాలజీస్ కూడా మొత్తం 9 లాంగ్ టర్మ్ తో పాటు 23 షార్ట్ టైమ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించేటువంటి కోర్సులకు సంబంధించి కూడా వీళ్ళకు కూడా ఇటు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తానికి 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు కూడా సన్నాహాలు చేస్తా ఉన్నారు. దాదాపు ఈ 5 సంవత్సరాలకు సంబంధించి కూడా ఈ ఎంఓయూ జరిగిన నేపథ్యంలో కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఈ టాటా కంపెనీ కూడా ఈ సచివాలయంలో మాత్రం ఈ రోజు ఎంఓయూ జరిగింది. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ టాటా అధికారులతో పాటు ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి ఉద్యోగులకు, అదేవిధంగా ఐటీఐ శిక్షణ తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఎంతో వాస్తవానికి ఇది రైట్. థ్యాంక్ యూ విక్రాంత్.